శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నా ప్రోగ్రామ్స్ చూస్తూ నన్ను ఆస్వాదిస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఉన్న వారికి, ఆస్ట్రేలియాలో ఉన్న వారికి, చాలా కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ వాళ్ళందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి వరకు కూడా ఈ నెలలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో అంటే 1 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఈ నెల మొత్తం కూడా గ్రహాల యొక్క ప్రభావము, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు, అత్యంత బలంగా ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు కూడా జనరల్గా ఏమంటాం మనం, మకర రాశి అంటాం. ఆ మకర రాశిలో ఉన్నాడు. కానీ ఈ 4 గ్రహాలు కూడా మారుతున్నాయండి. అంటే బుధగ్రహము 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రవి 13వ తారీఖు నుంచి కుంభరాశిలోను, కుజుడు 23వ తారీఖు నుంచి కుంభరాశిలో ఉన్నాడు. అంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు పంచగ్రహ కూటమి ప్లస్ కాలసర్పదోషంతో ఏర్పడిపోతుంది. సో ఇది చిన్న ప్రాబ్లం అండి. అంటే 5 గ్రహాల యొక్క కూటమి మనం ఎప్పుడు అనుకుని ఉంటాం, చెడు దోషాలు, చెడు ప్రభావం ఏర్పడుతుంది, ఒక నెలల పాటు ఉంటుంది అలాగా. అంటే రవి కూడా మారిపోతాడు కాబట్టి నెక్స్ట్ మంత్, సో అది ప్రాబ్లం ఉండదు ఇంకా. కానీ రాబోయే ఫిబ్రవరి నుంచి మార్చి నెల వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం వలన పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాల ప్రభావము ఒకే రాశిలో ఉండడం వలన చెడు ఫలితాలు ఇస్తారు. అంతేకాకుండా మంచి ఫలితాలు కూడా వివిధ రాశుల వారికి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలో కానీ లేకపోతే మన ఇండియాలో కానీ చూసుకుంటూ ఉంటే మొత్తం వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. అంటే పొలిటికల్ రంగం, రాజకీయ రంగంలో కూడా మార్పులు జరగడము, కొద్ది వాతావరణం కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఇవన్నీ తప్పించుకోవాలంటే మంచి ప్రభావం కలగాలంటే అమ్మవారే, కామాఖ్య అమ్మవారు యొక్క ప్రభావం ఉండడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వలన కానీ, పరమేశ్వరి అమ్మవారు ఇలాగా చేసుకోవడం వలన, సంతోషి మాత అమ్మవారిని మర్చిపోతున్నాం మనం ఎప్పుడు కూడా. ఆవిడ పూజిస్తేనే సంతోషంగా ఉంటాం మనం. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. మనం ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిన పూజ ఇదే. పైగా శనీశ్వరుడు మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ 9 గ్రహాలు ఇప్పుడు చెప్పారండి. ఇప్పుడు ఈ 9 గ్రహాల ప్రభావము 12 రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు. ఉండనివ్వండి, భయం ఇలా కరెక్టే. సరే, అన్నిటికన్నా ముఖ్యమైనదంటే 12వ భావంలో 5 గ్రహాలు కూటమి, పంచగ్రహ కూటమి. అది కొంచెం మంచిది కాదండి, చెప్పుకుందాం. సరే, మీకు చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, మొండి పట్టుదల, నేను విన్నను ఆ మాట అనడం, అవన్నీ సరదాలు ఎవరికి ఉండవు, నాకు ఉండవు. అంటే నాకు ఉంటాయండి. అలాగే జనాలు కొంతమందికి అలాగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుటుంబ సౌఖ్యం కలుగుతూ ఉంటుంది, అదృష్టం కలుగుతూ ఉంటుంది, ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది, కంఠధ్వని బాగుంటుంది, మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది, చదువు విషయంలో ఆటంకాలు ఉండవు, తల్లిగారికి బాగుంటుంది, విద్య వస్తుంది, వాహనయోగము, గృహప్రాప్తి అంటాం కదా, సంగీతంలో బ్రహ్మాండంగా రాణిస్తారు. రైతులకి గురువులను ఆయన చెప్తుంటారని, రైతులకి మంచి పంటలు, పొలాలు బ్రహ్మాండంగా వాళ్ళకి ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది, పుత్రిక సంతాన యోగం కలగడము, రాజకీయ రంగంలో ప్రవేశం కలగడము, మంచి వస్తాను. అంతేకాకుండా సినిమా రంగంలో, నటన రంగంలో రాణించడము ఎంత బాగున్నాయండి. అంతేకాకుండా శత్రువుల వల్ల భయం లేకుండా, రుణాల వల్ల భయం లేకుండా హాయిగా ప్రశాంత జీవితం ఏర్పడుతూ, అలాగే సేవకా జనం ఉంటూ లారీలకు సంబంధించిన విషయాల్లో గెలుస్తూ ఉంటారు మీరు. కానీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న మిస్అండర్స్టాండింగ్స్, చిన్న కోపావేశాలు ఉంటాయి. దానివల్ల పట్టించాల్సిన అవసరం లేదు. కానీ సప్తమాధిపతి అనేటువంటి బుధుడు 12వ భావంలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. చిన్న ప్రాబ్లమ్స్, భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదేమైనా భాగ్యస్థానాధిపతి కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి, అంటే 12వ ఇంటి వాడు కుజుడు 23వ తారీఖు నుంచి 12వ భావంలోకి వస్తున్నాడు కాబట్టి మీకు విదేశ పర్యటన తప్పదు. డాక్టర్స్గా మీరు బాగా రాణిస్తారు. డాక్టర్స్గా ఆపరేషన్స్ సక్సెస్ అవుతారు. ఆపరేషన్లు ఎందుకు సక్సెస్ అవ్వాలయా అని క్వశ్చన్ వేస్తారు మీరు నన్ను, అవునా?
నేను నోటికి వచ్చేది చెప్పేస్తే నమ్మరు కదండి మీరు. ఎందుకు అంటే 12వ భావము కుంభరాశి. కుంభరాశి డాక్టర్ సంబంధించిన రాశి. కుంభరాశిలోనే రాహు, రవి, బుధ, కుజులు వీళ్ళు నలుగురు కూడా డాక్టర్ సంబంధించిన వాళ్ళే. వీళ్ళు నలుగురు కూడా ఆపరేషన్ సంబంధించిన కుజుడు ఆపరేషన్ చేసిన వాడే. కాబట్టి డాక్టర్స్ వృత్తిరీత్యా ఆపరేషన్ చేస్తూ సక్సెస్ అవుతారు అని అర్థం. ఇప్పుడు నమ్మారా? అది రీజన్ చెప్పాలి కదా, మీరు నమ్మరు రాత్రి నాకు తెలుసుగా. సరే, తీర్థయాత్రలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఫారిన్ కంట్రీస్ కూడా కారణం కదండి, 9th హౌస్ రాడు 12th హౌస్ కుజుడు ఫారిన్. సరే, ఇలా చెప్పుకుంటే లేకపోతే బ్రహ్మాండంగా ఉందండి. కానీ మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చెప్పదగ్గ సూచన ఏంటంటే కంఫర్టబుల్గా ఫేవరబుల్గా లేదు టైం మీకు. అంటే ఫేవరబుల్గా లేదంటే అర్థం ఏంటంటే ఉద్యోగ పరంగా అని చెప్తున్నా. రాజకీయ పరంగా అంటే ఆ ఉద్యోగంలో మార్పులు ఉండడము, ట్రాన్స్ఫర్స్ అవ్వడము, పై అధికారుల చేత కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము, ఇలాగా కొంతమందికి ఉంటుందండి. ఉద్యోగం మారిపోదామా, మంచి ఉద్యోగం చేద్దామా అనుకుంటారు, వాళ్ళ ఇష్టం. లాభస్థానంలో కూడా మీకు ఒక ప్లానెట్ పొజిషన్ కుజుడు కొన్నాడు, ద్వితీయాధిపతి లాభంలో ఉన్నాడంటే డబ్బు సంపద బ్రహ్మాండంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా డబ్బు సంపాదించుకుంటారు అని అర్థం. అంతే కదండి, 12 గ్రహాలు కాలసర్ప దోషంలో 12వ భావంలో మీకు 5 గ్రహాలు ఉన్నాయి కాబట్టి పంచగ్రహ కూటం వలన మీకు మంచి ఫలితాలు దొరకవు. కానీ రవి బుధుల వలన, బుధశుక్కుల వలన భూములు కొనుక్కోవడము, విదేశ పర్యటన చేయడము, అదృష్టం కలగడము, ఎక్కువగా ధనం ఖర్చు పెట్టేయడము, సన్మానాలు జరగడము, అలాగే అంటే కొంతమంది భూముల వలన డబ్బులు ఖర్చు అవ్వడము, అలాగే దైవ దర్శనము, దేవతారాధన చేసుకోవడం వలన, అలాగే చెరువులు బావులు కొంతమంది తవ్వించడం వల్ల, ఇలాగ అనేక రకాలుగా మంచి మంచి వాటికి డబ్బులు ఖర్చు అవుతూ ఉండడమే కాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ రాహు 12 భావంలో ఉండడం వల్ల, కుజులు కూడా ఉండడం వల్ల మెడిసిన్ రీత్యా అంటే కొంతమంది హాస్పిటలైజేషన్ అవుతూ ఉంటారు, కొంతమంది వాళ్ళ జాతకాల రీత్యా వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా అంటే 5 గ్రహాలు 12వ భావనం తప్పు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసుకోవడం. 15వ తారీఖు శివరాత్రి వస్తుంది కాబట్టి శివరాత్రి కూడా మహాశివరాత్రి ఆ స్వామివారిని పూజించడం వలన కాలసర్ప దోషంలో ప్లానెట్స్ ఉంటున్నాయి కాబట్టి 5 గ్రహాలు మీ మీద చెడు ప్రభావం లేకుండా రాహుకేతులను కూడా ఖచ్చితంగా మీరు పూజించడం వలన సర్వశుభాలు సర్వసుఖాలు కలిగి తీరుతాయి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఎంఏ ఆస్ట్రాలజీ, CMA కూడా చేశాను నేను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది పక్క పెడదాం. మీరు ముఖ్యంగా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జనరల్గా మీకు కొంతమందికి ఉద్యోగాలు రావట్లేదనో అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి జాతకాల్లోనే అవన్నీ ఉంటాయండి, క్లియర్గా కనిపిస్తుంది. కొంతమందికి పెళ్ళిళ్ళు ఎప్పుడు అవ్వట్లేదనో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాలు కూడా నేను చెప్తానండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్లు ఉన్నా, ఒకవేళ తెలుసుకోవాలనుకున్నా, మీ ఇంటి గురించి కానీ మీ ప్లాన్ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి. ఫోన్ చేస్తుంటే నేను ఇలా షూటింగ్స్లో ఉండడం వలన ప్లస్ జాతకాలు చెప్పడం వలన కొన్ని సందర్భాల్లో ఫోన్స్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మనం తప్పకుండా నేను మళ్ళీ మీకు కలుస్తాను అంటే ఫోన్లో తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. సో ఈ విధంగా ఉందండి. మీరు మెయిన్ ఇంపార్టెంట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వాస్తు అయితే మీ పేరు మీద ఆధారపడి ఉంటుంది. ఏ వైపు, తూర్పు వైపు బాగుంటుందా అలా అనుకుంటాం కదా, వాటి గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఏ ఫేసింగ్ బాగుంటుంది అనేది తెలుసుకోవచ్చు. సరే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామండి. అసలు యాక్చువల్గా 12 రాసుల వారు అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా తెలుసుకోవాలంటే పరిహారాలు ఏంటి మనం తెలుసుకుందామండి. అంటే చేయవలసిన పూజలు పరిష్కార మార్గాలు చేసినంత మాత్రాన పోతాయా అంటే జనరల్గా ఈ దోషాలు అనేవి మనకి ఆపాదించబడడానికి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం శనీశ్వరుడు గురించి చెప్పుకుంటున్నాము. శనీశ్వరుడికి కర్కాట రాశికి అంటే శనీశ్వరుడు వలన అష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావ దోషము, అలాగే అర్ధాష్టమ శని దోషము, ఇవన్నీ ఉంటాయి. అష్టమ శని, అర్ధాష్టమ శని. సో ఈ శనీశ్వరు వలన ఎవరిని పూజిస్తే బాగుంటుంది, ఎవరిని పూజిస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కదా. దక్షిణామూర్తి గారిని ఒకసారి పూజిద్దామని మనం అందరం కలిసి మేధా సహిత దక్షిణామూర్తి గారిని పూజించడం వలన, శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన, హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు రోజుకు ఒక్కసారి
విడవకుండా చదివిన వారికి విద్యలోను, వివాహంలోను, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళని భార్యాభర్తలు కలపడంలోనూ స్వామివారు త్వరపడతారు. ఇంకా చెప్పాలంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవడానికి కూడా శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి కూడా మాటిచ్చాడు. సో దాని ప్రకారం అంటే మాట ఇవ్వడం అంటే మిమ్మల్ని పూజించిన వారికి నేను చరిదోషం అంటాను. అలాగే ఎవరైతే మీకు సింధూరం రాయిస్తారో మంగళవారం కానీ, మీకు అంటే అర్థం ఆంజనేయ స్వామి వారికి కానీ సింధూరం రాయిస్తారో శనివారం కానీ మంగళవారం కానీ, ముఖ్యంగా శనివారం రాయించిన వారికి శని వలన వచ్చే దోషాలు అంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిష్కారం అవుతాయని చెప్పి శనీశ్వరుడే చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్యం చెప్పాలంటే కుజుడు కూడా 23వ తారీఖుని కుంభరాశిలోకి వచ్చేస్తాడు. అంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే పంచగ్రహ కూటమి అంటే రాహు, బుధుడు, శుక్రుడు, రవి వీళ్ళందరూ కుజుడు కూడా ఉన్నాడు. పంచగ్రహ కూటమి అంత మంచిది కాదు. అంతేకాకుండా కాలసర్ప దోషం అని కూడా ఉందండి. కాలసర్ప దోషము ఒకటి, పంచగ్రహ కూటమి ఒకటి. అంటే ఫిబ్రవరి నెలలో విపత్తు రాబోతోంది అని క్లియర్గా అర్థమైపోతుంది. విపత్తు అంటే అర్థం ఏంటి అంటే కొన్ని చోట్ల వర్షాలు బాగా పడడం కానీ, దేశాల మధ్య యుద్ధ వాతావరణం కానీ, లేకపోతే ఉరుములు అంటారు కదా, ఉరుములు పడ్డము, పిడుగులు పడ్డం, అటువంటి వాటి వల్ల కానీ పశు నష్టము, జన నష్టము, గృహంలో పీడలు ఇవన్నీ జరగడానికి మాత్రం అవకాశాలు మాత్రం ఉన్నాయండి. సో ఈ విధంగా అందుకనే మనం ఇవన్నీ నుంచి బయటపడాలంటే ఈశ్వరుణ్ణి పూజించాలి, పరమేశ్వరుణ్ణి పూజించాలి. పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలతో పూజిస్తూ వెంకటేశ్వర స్వామి వారు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా సర్వదోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పే పరిష్కారాలన్నీ కూడా 12 రాసుల వాళ్ళు కూడా ఆచరించదగ్గ విషయాలని చెప్పవచ్చండి. ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 15వ తారీఖుని మహాశివరాత్రి వస్తుందండి. జన్మకో శివరాత్రి అంటుంటాం కదా. అంటే ప్రతి జన్మలో ఒకసారైనా అంటే అర్థం ఏంటంటే జన్మకో శివరాత్రి అంటే ఒకసారి నాకు తెలిసి చెప్తున్నానండి. జీవితంలో ఒకసారైనా శివరాత్రి పూట అంటే ఫిబ్రవరి నెలలో వచ్చే శివరాత్రి పూట శివుడు ఉద్భవించే టైం అనమాట. అది అర్ధరాత్రి 12 గంటలకి. సరే అది మీకు తెలిసిందే. ఆ రోజు కనుక ఎవరైతే ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ శివుడికి మారేడు దళాలతో పూజిస్తూ ఉంటారో, కనీసం ఒకసారి జీవితంలో ఒకసారైనా చేస్తారో వాళ్ళకి శివసన్నిధి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మన పెద్దవాళ్ళు, గురువుగారులు కూడా చెప్పారు. సో మీరేం చెప్పరా అంటే ఖచ్చితంగా చెప్పేది అదేనండి. ఎందుకంటే పెద్దవాళ్ళ యొక్క బాట మనం నడుస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అదే. సరే అది పక్కా పెడదామండి. ముఖ్యంగా శివరాత్రి పూట చేసే పూజలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అంటే మనం జన్మక శివరాత్రి అంటే కనీసం మనం 12 సంవత్సరాలు ఒకసారైనా ఏ పూజ చేయకపోయినా, దైవ దర్శనం చేసుకోకపోయినా, కనీసం దేవుడి దండం పెట్టుకోకపోయినా సరే, ఒక్క శివరాత్రి పూట అయినా సరే శివుడి మీద చెమ్ముడు నీళ్లు పోయిరా అని పెద్దవారు చెప్తూ ఉంటారు. అందుకనే కొంతమంది చెప్తుంటారు శివుడి మీద నీళ్ళు విసురుతూ ఉంటారు. సరే ఆ బాబోయ్ తప్పు అనుకుంటాం. కాదు, శివుడే చెప్తుంటాడు నువ్వు నీళ్లు విసిరినా, ఒక్క చుక్క పడినా నేను కరుణిస్తాను అని చెప్పి అంటాడు కదా. అలాగే శివుడికి నీళ్లతో అభిషేకం చేసుకున్నా, పాలతో అభిషేకం చేసుకున్నా, తేనెతో అంటే కంఠధ్వని, కంఠం బాగా పాటలు పాడడం, బాగా మాటలు మాట్లాడడం, మనం బేస్ వాయిస్ రావడము, ఇవన్నీ కూడా శివుడికి తేనాభిషేకం చేసుకోవడం వల్ల కదండి. పూర్వజన్మల సుకృతం వల్లే కదా ఈ గాయకులకి మహా అదృష్టవంతులు. సరే మంచి కంఠధ్వని ఉన్నవారు కూడా అదొకటి. అలాగే విభూతితో పూజ చేసుకోవడం వల్ల, విభూతితో పూజ చేస్తుంటే ఐశ్వర్యం చేయడం, స్వామికి అభిషేకం అనమాట. పూజ చేయడం వల్ల అభిషేకం అన్న పూజ అంటే ఒకటేనండి చేసుకోవడం వల్ల. అలాగే పసుపుతోటి, కుంకుమతోటి, గంధంతో స్వామివారికి పూజలు చేయడం వల్ల సర్వదోషాలు పరిహారం అవుతాయండి. మనకి శాస్త్రం కూడా చెప్తాం కాబట్టి అదొకటి. ముఖ్యంగా ఆ రోజు పొద్దున్నే తెల్లవారుజాము లేచి శివాలయ దర్శనం అంటే తెల్లవారుజాము లేచి మన స్నానాలు, అభిషేకం, మంచి ఇంట్లో పూజలు, అభిషేకాలు అవన్నీ చేసుకున్న తర్వాత స్వామివారి సన్నిధికి వెళ్ళి పూజ చేసుకోవడం వల్ల. అలాగే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. సద్బ్రాహ్మణుని, వేద పండితుడిని ఇంటికి పిలిపించి ఆ రోజుని మన ఇంట్లో అభిషేకాలు చేసుకున్న స్వామి అంటే మన పండితుల వారికి ఆయనకి భోజనం పెట్టిన, భోజనం సదుపాయాలు కలిగించిన, లేకపోతే ఆ రోజు వెండి, బంగారం కానీ, వస్త్రం స్వామి అంటే ఈ మన బ్రాహ్మణుడు గారికి కానీ వేద పండితుల గారికి పూజలు చేయించుకుని సమర్పించిన అన్నం అంటే అన్నదానం, కొంతమంది అన్నదానం చేస్తారు. సరే స్వామివారికి అంటే మన బ్రాహ్మడికి డబ్బులు దక్షిణతో పాటు స్వామివారికి వస్త్రము, దక్షిణ స్వామి సమర్పించిన మంచి ఆయన మనల్ని దీవిస్తాడు. ముఖ్యంగా దీవిస్తారు స్వామి అంటే మన బ్రాహ్మణులు, వేద పండితులు వారు. ముఖ్యంగా ఆ అర్ధరాత్రి చేసేటువంటి పూజలు, అలాగే ఆ రోజు మనం ఉపవాసం ఉండడము,
జాగారం అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్. మనం ఆ రోజు నిద్రపోకుండా తెల్లవార్లు స్వామివారి సన్నిధిలో ఉండి స్వామివారి యొక్క కళ్యాణం చూడాలి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చూడడము కింద జన్మలో మనం చేసుకునే పుణ్యము అంటాం. అలా చేయడం వల్ల, అలా చూడడం వల్ల, అలా కళ్యాణం చేయించడం వల్ల మన ఇంట్లో కళ్యాణ గడియలు, భజన, కళ్యాణం అని చేస్తారు కదా, కళ్యాణం యొక్క సంబంధించిన విషయాలు జరుగుతాయి మనకి. కాబట్టి ప్రతివారు కూడా మీకు వీలున్నంత వరకు స్వామివారిని అంటే శివుణ్ణి అభిషేకిస్తూ మారేడు దళాలు సమర్పిస్తూ స్వామివారి కళ్యాణం కనులారా వీక్షిస్తూ టెంపుల్స్లో స్వామివారి సన్నిధిలో ఉండి ఆ స్వామివారు అంటే శివుడు పార్వతీ అమ్మవారి లెక్క ఆశీస్సులు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.